టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 12,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సీనియర్ల నియామకాలను నిలిపివేయడంతో పాటు వార్షిక వేతనాల పెంపును ఆపివేసినట్టు సమాచారం. ఇప్పటికే పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కతా బ్రాంచీలలో బెంచ్పై 35 కంటే ఎక్కువ రోజులు ఉన్న సిబ్బందిని తొలగించే ప్రక్రియను కొనసాగిస్తోంది. టీసీఎస్ పరిస్థితి ఈ విధంగా ఉండగా, విశాఖలో టీసీఎస్కు ఎకరం 99 పైసల చొప్పున 21 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన బ్రాంచ్లలో ఉద్యోగులను తొలగిస్తున్నప్పుడు విశాఖలో కొత్తగా టీసీఎస్ బ్రాంచ్ను ప్రారంభించి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నది ప్రశ్నార్థకమే. అయితే హైకోర్టు ఎంత రేటుతో భూమిని ఇస్తున్నారన్న దానికంటే టీసీఎస్ రాకతో ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలని, ఐటీ వృద్ధితో హైదరాబాద్, బెంగళూరు ఎలా ఉన్నాయో చూడాలని కోర్టు అభిప్రాయపడింది.